వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భారీ ఇంటెలిజెన్స్ షీల్డ్ అంటే రక్షణ కవచాన్ని ఏర్పరిచారు. ఏకంగా 40 కొత్త ఐబీ యూనిట్లను ఏర్పాటు చేసింది భారత్. తన తూర్పు సరిహద్దు వెంట చరిత్రలోనే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ విస్తరణకు భారత్ సిద్ధమవుతుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పొడవున 40 కొత్త సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక భారీ ప్లాన్ కి ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్ లో భాగంగా కొత్త ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు గాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి దాదాపు 50 ఎకరాల భూమిని కేంద్రం కోరింది. భారత సరిహద్దు భద్రతా విధానంలో వస్తున్న ఒక పెద్ద మార్పుకు ఈ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తోంది. 2024లో బంగ్లాదేశ్ లో ప్రారంభమైన రాజకీయ అస్థిరత, తదనంతర భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ విస్తరణ నిర్ణయం వెలువడింది. చొరబాట్లు, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్, వ్యవస్థీకృత నేర ముఠాలు, సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్న తీవ్రవాద సంస్థల ముప్పుపై భారత భద్రతా సంస్థలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. కేవలం సరిహద్దుల్లో సైనిక బలగాలపై మాత్రమే ఆధారపడకుండా అంతకంటే బలమైన నిఘా వ్యవస్థను కలిగి ఉండడమే ఈ బెదిరింపులకు సరైన పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఐబీ యూనిట్లు రాష్ట్ర స్థాయిలో నిఘా సంస్థల ఉనికిని బలపరచడమే కాకుండా జిల్లా ఇంటెలిజెన్స్ యూనిట్లు మరియు ఫీల్డ్ అధికారులతో సమన్వయాన్ని పెంచుతాయి. క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించడం, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచడం, చొరబాటు నెట్వర్క్ల్ని గుర్తించడం, స్లీపర్ సెల్స్ ఆచూకీ తీయడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు నిర్వహించడం, సరిహద్దులోని భద్రతా బలగాలకు ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని అందించడం ఇది వీటి బాధ్యత. ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ తోటి భారత్ ని సుస్థిరంగా ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేస్తున్న అధికారులకు, నాయకులకు భారతీయులంతా సాధారణ పడి ఉండాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ వచ్చేసిందండి. ఆర్థికంగా మనకి ఇక్కడ శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇలాంటివి చాలా భారం ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే వీటన్నిటి నుంచి మేము బయటపడి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లగలం. ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ఇప్పటి వరకు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.